హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే డిప్లొమా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా M2 ఉంటుంది. M2లో కూడా మెయిన్గా ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ రిలేటెడ్గా కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఆ ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే డిఫరెన్షియేషన్ లాగే కనిపిస్తాయి, బట్ డిఫరెన్షియేషన్కి కొంచెం ఆపోజిట్గా ఉంటాయి. ఈ వీడియోలో కొన్ని చూద్దాం అలాంటివి, ఓకేనా. అండ్ అలానే కంప్లీట్ M2 కోర్స్ కోసం ఈదర్ మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, ఆర్ఎల్ C23 స్టూడెంట్స్ అయ్యి M2 బ్యాక్లాగ్ ఉన్నా, C20 స్టూడెంట్స్ అయ్యి M2 బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, దానికి కాంటాక్ట్ చేయండి. May 7th 2026 నుంచి మీకైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. M2 క్లియర్ కట్గా ఉంటాయి. నాకు కనుక వాట్సాప్ చేసినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను సెండ్ చేస్తా. ఓకే, సో సి డిఫరెన్షియేషన్లో వాట్ వి రైట్ d by dx ఆఫ్ x పవర్ n అనే ఫార్ములా ఉంటుంది కదా, మనందరికీ తెలుసు ఆ విషయం. దీనికి మనం ఏం రాస్తాం డిఫరెన్షియేషన్లో n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా, ఇలా రాస్తాం. అదే సేమ్ ఇంటిగ్రేషన్కి వచ్చేసినప్పటికీ ఇది ఇంటిగ్రేషన్ సింబల్. ఓకే, డిఫరెన్షియేషన్ అంటే d by dx, బట్ ఇంటిగ్రేషన్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ సింబల్. దీనికి x పవర్ n ఫార్ములా ఏముంటుంది అంటే ఇట్ ఈస్ డిఫరెంట్, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అలానే డిఫరెన్షియేషన్ లో మనం d బై dx ఆఫ్ sin x, ఇదే కదా ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మనం నేర్చుకుంటాం. డిఫరెన్షియేషన్ లో ఏమవుతుంది అక్కడ మనం రాసేది cos x కదా. బట్ కమింగ్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x, okay, integration of sin x dx is equals to minus cos x. See, ఇక్కడ ఏమైంది, sin x కి cos x వస్తే ఇక్కడ మాత్రం sin x కి మైనస్ cos x వచ్చింది. అలానే ఇంకొక ఫార్ములా కూడా మనకి బేసిక్ గా తెలుసు, d by dx ఆఫ్, ఓకే జస్ట్ అ మినిట్, d by dx ఆఫ్ cos x, ఓకే, d by dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, అక్కడ మనకి ఫార్ములా డిఫరెన్షియేషన్ మైనస్ sin x వస్తుంది. బట్ వైల్ కమింగ్ టు ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx ఈక్వల్ టు జస్ట్ sin x వస్తుంది. సో మీరు గమనించినట్టయితే sin x cos x అయితే డిఫరెన్షియేషన్ లో, అదే sin x ఇంటిగ్రేషన్ లో మైనస్ యాడ్ అయింది. సో జస్ట్ ఆపోజిట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. అలానే cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x అయితే అదే ఇంటిగ్రేషన్ కి వచ్చేసినప్పటికీ cos x కాస్త ప్లస్ sin x అయింది, బట్ ఇక్కడ మైనస్ ఉంది. సో చూసారా, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ అయింది, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ అయింది. అలానే ఇంకొక ఫార్ములా మనం తెలుసుకుందామా. డిఫరెన్షియేషన్ లో d బై dx ఆఫ్ e పవర్ ax కదా, e పవర్ ax కి మనం ఇంతవరకు ఎలా రాసాం డిఫరెన్షియేషన్ లో, జస్ట్ e పవర్ ax ఇంటూ